ప్రతిరోజు ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సిరీస్లో మనం న్యూ ఇయర్ని ఫ్రెష్గా అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి మైండ్ని రీసెట్ చేసుకోవడము అవసరము అని లాస్ట్ వీడియోలో మనల్ని మనము ఎలా రీబిల్డ్ చేసుకోవాలో చూసాము. ఆ తర్వాత స్టెప్ మన మైండ్ని రీసెట్ చేసుకోవడము. రీసెట్ చేసుకోవడాన్ని నిశ్శబ్దంతో సాధించవచ్చు. రీసెట్ చేసుకోవడం అంటే నిశ్శబ్దంగా ఉండడం. నిశ్శబ్దం అనగానే మాట్లాడకుండా ఉండడం లేకపోతే శబ్దం లేకుండా ఉండడం ఒకటే కాదు. దానికి చాలా నిర్వచనము అండ్ దానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది మన గ్రోత్కి ఎఫెక్ట్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాము. మన హిందూ సాంప్రదాయంలో మౌన వ్రతం అనేది ఒక వ్రతం కింద పెట్టారు. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి అది వ్రతం కింద కన్సిడర్ చేయబడింది. నిశ్శబ్దం ప్రతి విషయాన్ని మీకు అనుగుణంగా మార్చే సాధనం. నిశ్శబ్దం వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? నిశ్శబ్దంగా ఉండడం వల్ల సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అవేంటో చూస్తే, నిశ్శబ్దం అంటే సైలెన్స్ అనగానే శబ్దం లేకపోవడం ఒకటే కాదు, మన సొంత రిఫ్లెక్షన్, ఇన్నర్ పీస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్కి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మన చుట్టూ కాన్స్టాంట్గా సౌండ్స్ ఉండడం వల్ల మన బ్రెయిన్ కాన్స్టాంట్గా మన చుట్టూ జరిగే విషయాలను ప్రాసెస్ చేయడంలో బిజీ అవుతుంది. సైలెన్స్గా ఉంటే బ్రెయిన్కి కొంచెం రిలాక్సేషన్ ఇస్తాము. స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. టెన్షన్ని రిలీజ్ చేసి బ్రెయిన్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 2 గంటలు కామ్గా సైలెంట్గా ఉండడం వల్ల మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. లెర్నింగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ని, క్రియేటివిటీని పెంచుతుంది. సైలెంట్గా ఉంటే మీ లోపలి థాట్స్ని మీరు వినగలుగుతారు. ఇది పర్సనల్ గ్రోత్ని పెంచుతుంది. మైండ్ని ఫ్రీగా మూవ్ అవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది. మనం ఉన్న ప్రపంచంలో కాన్స్టాంట్గా ఏదో ఒక నాయిస్ ఉంటూనే ఉంటుంది. సైలెంట్గా ఉండడం అనేది ఒక ఛాలెంజ్తో కూడుకున్న విషయమే. అయినా కూడా, కష్టం అయినా కూడా ట్రై చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడమే కాదు, ఇది ఒక పవర్ఫుల్ వెల్నెస్ టూల్. బ్రెయిన్ చేసే పనిని బూస్ట్ చేస్తుంది. సైలెన్స్ టైం పెట్టుకోవడం, రైట్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం వల్ల సాధ్యం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక డెసిగ్నేటెడ్ టైం పెట్టుకోండి. అంటే ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకోండి. అది తక్కువలో తక్కువ 5 నిమిషాలు ఉన్నా సరిపోతుంది. 5 నిమిషాలతో స్టార్ట్ చేసి తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. సిటీ అంతా లేవకముందు, అంటే సూర్యోదయానికి ముందు లేకపోతే సిటీ అంతా పడుకున్న తర్వాత, ఎప్పుడైతే మన చుట్టుపక్కల అంతా ప్రశాంతంగా ఉంటుందో ఆ టైంలో ఒక 5 నిమిషాలని సెలెక్ట్ చేసుకొని సేమ్ టైంని ప్రతిరోజు మీ సైలెంట్ టైంగా పెట్టుకోండి. దానికోసము ఒక క్వైట్గా ఉండే స్పేస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో మీరు మీ థాట్స్ మాత్రమే ఉండేటట్టుగా ఉండాలి. ఒకవేళ మీకు ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే డోర్ క్లోజ్ చేసుకోగలిగే ప్లేస్ అయితే ఇంకా మంచిది. సైలెన్స్ మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మైండ్ఫుల్నెస్ అంటే కరెక్ట్ క్షణం మీద ఫోకస్ చేసి డిస్ట్రాక్టింగ్ థాట్స్ని ప్రశాంతంగా రిలీజ్ చేయడము. దానివల్ల బ్రెయిన్లో స్థిరత్వత ఏర్పడుతుంది. ఎమోషన్స్ని ట్యూన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ రొటీన్ యాక్టివిటీస్లో కూడా సైలెన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. వంట చేస్తున్నప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా ఆ ప్రజెంట్ మూమెంట్లో మాత్రమే ప్రజెంట్లో ఉండి మీ పనులు మీరు చేయడం. సైలెన్స్ ఇన్నర్ పీస్ని అలవాటు చేస్తుంది. శబ్దం లేకుండా ఉండడమే కాదు, ఫిజికల్ నాయిస్ని తగ్గించడమే కాదు, కాన్స్టాంట్గా మాట్లాడే మీ మైండ్ని నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది స్ట్రెస్ని, యాంగ్జైటీని రిలీజ్ చేస్తుంది. జడ్జ్ చేయకుండా మన మనసులో ఒక యాబ్సెన్స్ని క్రియేట్ చేస్తుంది. సైలెన్స్ మిమ్మల్ని మీరు డీపర్ లెవెల్లో
కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇన్నర్ వాయిస్ని క్లియర్గా మీరు వినగలుగుతారు. మీకు ఉన్న అవసరాలు, కోరికలు, మీ విలువలను గుర్తించగలుగుతారు. ఇన్నర్ పీస్ కోసం మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఈ సైలెన్స్ సెల్ఫ్ రిఫ్లెక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. బయట నుండి నాయిస్ మీ బ్రెయిన్ చేసే కాన్స్టాంట్ థింకింగ్ నుండి బయటకు వస్తే మీరేంటో మీరు తెలుసుకుంటారు. సబ్కాన్షియస్ మైండ్ కింద దాగి ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. ఫ్యూచర్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని ఎమోషనల్ బిహేవియర్ని కరెక్ట్ చేసుకునే స్పేస్ని కూడా క్రియేట్ చేస్తుంది. నిశ్శబ్దం మిమ్మల్ని మీరు చూసుకునే ఒక అద్దం. ఈ నిశ్శబ్దం అంటే సైలెన్స్, దీనికి ఒక హీలింగ్ పవర్ కూడా ఉంది. అంతరాలలో ఉండే గాయాలను గుర్తించి మనలోకి మనం చూసుకొని వాటిని ఉపశమనం కలిగించుకునే శక్తిని తీసుకొస్తుంది. మెంటల్ క్లట్టర్ని అంటే మెదడులో ఉన్న చెత్తని తీసేసి క్లారిటీని వచ్చేటట్టుగా చేస్తుంది. ప్రపంచంలో ఉండే శబ్దాన్ని కట్ చేయాల్సిన అవసరం రాకుండానే దానికి మీరు ట్యూన్ అయ్యేలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. కొత్త ఐడియాస్కి రూమ్ క్రియేట్ చేస్తుంది. ఈ సైలెన్స్ రిలేషన్షిప్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ని తీసుకొస్తుంది. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి బదులుగా సైలెన్స్తో మీరు రీప్లేస్ చేయగలిగితే గనక ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తొందరపడి నోరు జారే పరిస్థితి నుండి కూడా కాపాడుతుంది. సైలెన్స్ అవతలి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళను అర్థం చేసుకోవడానికి ట్రై చేయడానికి హెల్ప్ చేస్తుంది. సైలెన్స్ యాక్టివ్ లిజనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే అవతలి వాళ్ళు చెప్పేది వినడమే కాకుండా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. చెప్పే వాళ్లకు మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. సైలెన్స్ స్పిరిచువల్ గ్రోత్ని కూడా పెంచుతుంది. తర్వాత ఈ సైలెన్స్ బ్యాలెన్స్డ్ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మల్టీమీడియా వరల్డ్లో మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ డైరెక్షన్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. చూశారు కదండి సైలెన్స్ ఎంత పవర్ఫుల్ టూలో. సో ప్రతిరోజు ఈ న్యూ ఇయర్ జనవరి 1 నుండి ప్రతిరోజు ఒక 2 గంటలు డెడికేట్ చేసుకొని, 2 గంటలు అనేది మ్యాక్సిమం లిమిట్, 5 మినిట్స్ పెట్టుకొని ప్రతిరోజు 5 మినిట్స్ ఎవ్వరూ లేనప్పుడు, ఏ సౌండ్స్ లేనప్పుడు ప్రశాంతంగా మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. ఏ విధంగానైనా ఈ వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో క్రియేట్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.